ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. హాయ్, అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పాలంటే ఒక బైబిల్ డిటెక్టివ్ కథలోకి వెళ్తున్నాం. ఒకే ఒక్క వాక్యం, కాని దాని అర్థమేంటనేది కొన్ని వేల సంవత్సరాలుగా ఒక పెద్ద చర్చ. అవునెలెక్స్, సరిగ్గా చెప్పావు. ఇదొక పెద్ద మిస్టరీ లాంటిది. అపోస్తలుడైన పౌలు నిజంగా యేసును దేవుడని పిలిచాడా, లేక మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నామా? రండి, ఈ చిక్కుముండి విప్పుదాం. సరే, మన ఇన్వెస్టిగేషన్లో అసలు ప్రశ్న ఇదే. రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో అపొస్తలుడైన పౌలు యేసుక్రీస్తును సర్వాధికారి అయిన దేవుడు అని డైరెక్ట్గా సంబోధించాడా? దీనికి సమాధానం కనుక్కోవాలంటే మన దగ్గరున్న ఆధారాలన్నింటినీ చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా చూడండి. ఒక అనువాదమేమో క్రీస్తే సర్వాధికారి అయిన దేవుడు అని చెప్తుంటే, ఇంకో అనువాదం క్రీస్తు గురించి చెప్పడమాపి దేవునికి సపరేట్గా స్తుతి చెల్లిస్తోంది. ఒకే గ్రీకు వాక్యానికి ఇన్ని తేడాలా? ఇది ఎలా సాధ్యం? దీని వెనుకున్న రహస్యమేంటి? ఈ మిస్టరీకి అస్సలు కారణం ఇదే. పౌలు రాసిన ఒరిజినల్ గ్రీకు రాతప్రతుల్లో ఫుల్ స్టాప్లు, కామాలు లాంటివి ఉండేవి కావు. అంతా ఒకే ప్రవాహంలా రాసేవాళ్ళు. అంటే ఎక్కడ ఆపాలో, ఎక్కడ కొత్త వాక్యం మొదలుపెట్టాలో అది చదివేవాళ్లే నిర్ణయించుకోవాలి. ఆ చిన్న నిర్ణయమే ఇక్కడ అర్థాన్ని పూర్తిగా మార్చేస్తోంది. సరే, ఈ మిస్టరీని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం క్రైమ్ సీన్, అదే ఈ వచనమున్న సందర్భాన్ని చూడాలి. అంటే రోమా 9వ అధ్యాయంలో పౌలు అసలు దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవాలి. ఈ మాటలు వింటేనే అర్థమవుతోంది పౌలు ఎంత బాధలో ఉన్నాడో. ఆయన బాధంతా తన సొంత ప్రజలైన ఇశ్రాయేలుల గురించే. వాళ్లు మెస్సియాను అంగీకరించలేదనే తీవ్రమైన దుఃఖం, వేదన ఆయనలో కనిపిస్తున్నాయి. అంటే ఈ అధ్యాయం ఫోకస్ మొత్తం వాళ్ల గురించే. అందుకే తన వాదనను బలంగా చెప్పటానికి దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన గొప్ప గొప్ప ఆధిక్యతల గురించి ఒక లిస్టు చెప్తున్నాడు. దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలుకున్న స్పెషల్ ప్లేస్ ఏంటో ఆయన వివరిస్తున్నాడు. కరెక్ట్. పౌలు చెప్పిన ఈ లిస్టంతా ఒకే ఒక పాయింట్ దగ్గర ఆగుతోంది. అదేంటంటే వాటన్నిటికంటే గొప్ప ఆధిక్యత మెస్సియా వాళ్ల వంశంలోనే పుట్టడం. ఇది ఇశ్రాయేలు చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన విషయం. మరి పౌలు వాదన కూడా ఇదే సెంటర్ పాయింట్. ఓకే, ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సందర్భం చూశాం కదా. ఇప్పుడు అనుమానితుడు, అదే మన అపోస్తలుడైన పౌలు రచనాశైలిలో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పౌలు తన ఉత్తరాల్లో ఎప్పుడూ తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకు మధ్య చాలా స్పష్టంగా తేడా చూపిస్తాడు. ఆయన ఎప్పుడూ వారిని వేర్వేరుగా సంబోధిస్తాడు. అలాంటప్పుడు ఒక్క రోమన్ 9:5లో మాత్రం తన పద్ధతిని సడన్గా ఎందుకు మారుస్తాడు? ఇది మనకు దొరికిన ఒక బలమైన ఆధారం. అది మంచి పాయింట్, అలెక్స్. మరి రోమా 9:5 చివర్లో ఉన్న ఆ వాక్యానికి ఇంకేమైనా వివరణ ఉండొచ్చా? అంటే పౌలుకు అలా మధ్యలో సడన్గా దేవుణ్ణి స్తుతించే అలవాటేమైనా ఉందా? అక్కడికే వస్తున్నా. దాన్ని డాక్సాలజీ అంటారు. అంటే దేవుడిని స్తుతించే వాక్యం. ఇది పౌలు స్టైల్లో ఒక భాగం. ఏదైనా ఒక లోతైన విషయం చెప్పిన వెంటనే ఆయన ఆగి దేవుణ్ణి స్తుతిస్తాడు. చూసారా? ఈ ఉదాహరణలు చూస్తే క్లియర్గా అర్థమవుతోంది. ఏదైనా పెద్ద విషయం గురించి మాట్లాడిన తర్వాత వెంటనే దేవుడికి మహిమ చెల్లించడం పౌలుకొక అలవాటు. ఇది ఆయన రచనల్లో మనం తరచుగా చూసే ఒక ప్యాటర్న్. సో ఇప్పుడు మనకు దొరికిన క్లూజ్ అన్నింటినీ ఒకచోట పెట్టి చూద్దాం. అనువాదకులు ఆ పాత రాతప్రతుల్లో ఫుల్ స్టాప్లు పెట్టేటప్పుడు పౌలుకున్న ఈ అలవాట్లను, ఆయన స్టైల్ను దృష్టిలో పెట్టుకుంటారు. ఇది కేవలం గ్రామర్ విషయం కాదు, అసలు రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అర్థం చేసుకునే ప్రయత్నం. ఇప్పుడు చూడండి అస్సలు మ్యాజిక్. క్రీస్తు అన్న పదం తర్వాత ఒక్క ఫుల్ స్టాప్ పెట్టగానే అర్థం మొత్తం ఎలా మారిపోయిందో. అలా చేస్తే ఆ చివరి వాక్యం ఒక సపరేట్ స్తుతి వాక్యంగా మారిపోతుంది. ఇది పౌలుకు ఉన్న అలవాటుతో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అలెక్స్, మన డిటెక్టివ్ పని చివరికి వచ్చేసింది. ఇప్పటిదాకా మనం చూసిన ఆధారాలన్నింటినీ కలిపి ఫైనల్ కంక్లూజన్ ఏంటో మన వాళ్లకొకసారి సింపుల్గా చెప్పగలవా? తప్పకుండా బెన్. చూడండి, మన కేసిది. 1, సందర్భం మొత్తం ఇజ్రాయెల్ గురించి. 2, ఆ కథకు క్లైమాక్స్ మెస్సియా రాక. 3, పౌలు స్టైల్ ప్రకారం ఇలాంటి పెద్ద విషయాల తరువాత దేవుణ్ణి స్తుతించడం కామన్. ఈ మూడింటినీ కలిపి చూస్తే
ఆ చివరి వాక్యం క్రీస్తు గురించి కాదు, దేవుణ్ణి స్తుతించే ఒక డాక్సాలజీ అనడానికి ఎక్కువ అవకాశముంది. అంటే బహుశా పౌలు చెప్పాలనుకున్న అసలు విషయమిదే. ఈ విధంగా చదివితే ఇశ్రాయేలు పట్ల దేవుడి నమ్మకత్వాన్ని, ఆయన గొప్ప ప్రణాళికను హైలైట్ చేస్తోంది. ఇది ఆ అధ్యాయం మొత్తం థీమ్తో చక్కగా సింక్ అవుతోంది. ముగించే ముందు ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాం. ఈ విధంగా అర్థం చేసుకుంటే క్రీస్తు ప్రాముఖ్యత తగ్గుతుందా, లేక ఇశ్రాయేలు కోసం దేవుడు వేసిన ఆ గొప్ప ప్లాన్లో క్రీస్తు యొక్క అసలైన, ప్రత్యేకమైన పాత్ర ఇంకా స్పష్టంగా కనిపిస్తుందా? దీని గురించి ఆలోచించండి. మాతో పాటు ఈ బైబిల్ డిటెక్టివ్ కథలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.